Very good morning. Welcome to Business Place. Last before day మనం చూసాం నిన్న మార్కెట్స్ ఓపెనింగ్ నుంచి కూడా చాలా పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి అండ్ డెరివేటివ్ కాంట్రాక్ట్స్ క్లోజింగ్ డే అయినప్పటికీ కూడా చాలా పాజిటివ్ ట్రెండ్ మనం చూసాం. షార్ట్ కవరింగ్ వల్ల ఇదంతా పాసిబుల్ అయింది అండ్ మార్కెట్స్ సెన్సెక్స్ 259 పాయింట్లు కోలుకొని రౌండ్ ఫిగర్ 27,000 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ 84 పాయింట్స్ అప్తో 8,288 దగ్గర క్లోజ్ అవ్వడం మనం చూసాం. అండ్ గోల్డ్లో చాలా స్వల్పంగా 75 పాయింట్స్ మాత్రమే తగ్గుదల మనం చూసాం. సిల్వర్లో 330 పాయింట్స్ రైజ్ ఉంది. కంటిన్యూగా సిల్వర్ రైజ్ అవ్వడం గత కొన్ని రోజుల నుంచి అప్ ట్రెండ్ సిల్వర్లో మనం చూస్తూనే ఉన్నాం. అండ్ ఇవాళ మార్కెట్స్ ఎలా ఉండే అవకాశం ఉంది అండ్ ఈ వీక్లో లాస్ట్ డే కాబట్టి మార్కెట్స్ మూవ్మెంట్ ఏ విధంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి మనం మన అనలిస్ట్ అనిల్ గారిని అడిగి తెలుసుకుందాం. అలాగే మ్యూచువల్ ఫండ్స్ గురించి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా సమాధానాలు అందించడానికి రామ్ ప్రకాష్ గారు మన స్టూడియోలో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. అనిల్ గారు, ఓవరాల్గా నిన్న మార్కెట్స్పై మీ కామెంట్. మార్కెట్స్ నిన్న బ్రెగ్జిట్ లాసెస్ని రీకూప్ చేసుకున్నాయని చెప్పవచ్చు. దాదాపు బ్రెగ్జిట్ నెక్స్ట్ డే రోజు 600 పాయింట్స్ కోల్పోయిన సెన్సెక్స్ మళ్ళీ తిరిగి ఆ 600 పాయింట్స్ని గెయిన్ చేసుకోగలిగింది. ముఖ్యంగా చెప్పాలంటే 7th పే కమిషన్ రికమెండేషన్స్ను క్యాబినెట్ ఓకే చేయడంతో వచ్చిన బూస్ట్ కావచ్చు, అదేవిధంగా షార్ట్ కవరింగ్స్ కావచ్చు, నెక్స్ట్ పార్లమెంట్ సెషన్స్లో మరిన్ని రిఫార్మ్స్ గవర్నమెంట్ ఓకే చేయొచ్చు, జిఎస్టీ బిల్లు పాస్ కాగలదన్న అంచనాలు, అదేవిధంగా మాన్సూన్ తెచ్చిన హోప్స్, ఇటువంటివన్నీ మార్కెట్స్ని రీకూప్ చేయడానికి కారణాలని చెప్పొచ్చు. సో మార్కెట్స్ ఫర్దర్గా కూడా ర్యాలీ కావడానికి అవకాశం ఉంటుంది. లాస్ట్ సిరీస్ మొత్తం కొద్దిగా సబ్డ్యూడ్గా ఉన్నప్పటికీ నెక్స్ట్ సిరీస్ అన్నీ చాలా హోప్స్ ఉన్నాయి. సో న్యూ సిరీస్ పాజిటివ్ బిగినింగ్ అవుతుందని మనం హోప్ చేయొచ్చు. అయితే నిన్న న్యూస్ చూస్తే కోర్ సెక్టర్ గ్రోత్ కొద్దిగా మ్యూటెడ్గా ఉన్నట్టు మనకు డేటా వచ్చింది. సో 5 month లోకి పడిపోయింది అనమాట కోర్ సెక్టర్ గ్రోత్. ఓన్లీ 2.8% మాత్రమే కోర్ సెక్టర్ గ్రోత్ మనకు కనిపించింది. సో అది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఏదేమైనా నెక్స్ట్ సెషన్స్ మరిన్ని రిఫార్మ్స్, జిఎస్టీ బిల్ లాంటివి పాస్ కావాలన్న హోప్స్, అదేవిధంగా మాన్సూన్ బాగా ఉంటుందన్న హోప్స్, ఈ హోప్స్తో మార్కెట్స్ పెరుగుతాయన్న అంచనాలు ఉన్నాయి. సో 8300ని ఒక మంచి 8300 అబోవ్ క్లోజ్ కాగలిగితే మార్కెట్స్ మరింత ర్యాలీ వచ్చే అవకాశం ఉంటుంది నిఫ్టీలో. అయితే ఫెర్టిలైజర్ స్టాక్స్ కొద్దిగా లైన్ లైట్లో ఉండొచ్చు. మాన్సూన్స్ బాగా ఉన్నాయి కాబట్టి ఫెర్టిలైజర్ స్టాక్స్, అదేవిధంగా అగ్రోకెమికల్ రిలేటెడ్ స్టాక్స్ అన్ని కూడా బూస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఓకే, మన ఫస్ట్ కాల్ చూద్దాం. శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి గారు. నమస్తే అండి, చెప్పండి. సార్ నేను 1150 ఒక 3 లాట్లు షార్ట్ కొట్టాను సార్ ఆదిత్య బిర్లాలో. ఓకే, అది జూలై సిరీస్ లో 1150 సార్ ఒక 3 లాట్లు స్టార్ట్ చేశాను. అది 1050 నుంచి నాన్ స్టాప్ గా పెరిగింది సార్. అది 1150 అక్కడ కొట్టాను 1150లో. అయితే అది నిన్న 150 డే మూవింగ్ అవరేజ్ పైన క్లోజ్ అయింది కదా సార్ 1213. మరి అది ఎందుకు సార్ అంతగానం పెరుగుతుంది? మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందా సార్ జూలై సిరీస్ లో 1000? ఆదిత్య బిర్లాను పాజిటివ్గా ఉందండి. టెక్నికల్గా చూస్తే చాలా పాజిటివ్గా ఉంది. ఈ మధ్యకాలంలో ఆదిత్య బిర్లా నువ్వు 1221 రూపీస్ అంటే ఫిబ్రవరికి ముందు ఫాల్ అయినా కూడా ఫిబ్రవరి హై 2064 నుంచి ఫాల్ అయిందనమాట. ఫిబ్రవరిలో వచ్చి 685కి వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ గెయిన్ కాగలిగింది. సో ఇప్పుడు మాత్రం పాజిటివ్ ట్రెండ్లో నడుస్తుంది. ఇది టెక్నికల్గా అండ్ ఫండమెంటల్గా చూస్తే కూడా పాజిటివ్గా ఉందండి. నిన్న 3% పెరిగింది. ఫర్దర్గా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరు స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ మీ పొజిషన్స్ని కవర్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ రవీంద్ర నెల్లూరు నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే సార్, చెప్పండి. త్రివేణి ఇంజనీరింగ్ 65-40 పైసల్లో 2 షేర్లు ఉన్నాము. ఓకే, ఈ రేట్లో బై చేయించా వెయిట్ చేయమంటారా? వెయిట్ చేయండి. త్రివేణి ఇంజనీరింగ్ మంచి ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ స్టాక్. షుగర్ స్టాక్స్లో పెరిగినటువంటి స్టాక్ ఇదే. షుగర్ స్టాక్స్ ఈ మధ్య బాగా ర్యాలీ వచ్చింది. సో అందులో మిగిలిన షుగర్ స్టాక్స్ అన్ని 30 to 100% బాగా పెరిగాయి అనమాట. బలరాంపూర్ చీని లాంటి షుగర్స్, బజాజ్ హిందుస్థాన్ లాంటి షుగర్ కంపెనీస్ అన్ని బాగా పెరిగాయి. సో షుగర్ స్టాక్స్లో అండర్ పెర్ఫార్మ్ అంటే ఇది ఒకటే అని చెప్పవచ్చు, త్రివేణి ఇంజనీరింగ్ అండ్ ఇండస్ట్రీస్. సో ఫండమెంటల్గా టెక్నికల్గా చూస్తే పాజిటివ్గా ఉంది. మీరు హోల్డ్ చేయండి. ఫర్దర్గా ఇక్కడ నుంచి 5 to 10% పెరగడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ కాల కృష్ణమోహన్ గారు మహారాష్ట్ర నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి. మేడం నేను టీవీ ఫ్లాబ్స్ 500 షేర్స్ 1080 తీసుకున్నాను నేను. ఓకే, అంటే నేను ఒక 2-3 years వరకు హోల్డ్ చేయగలను. సో హోల్డ్ చేయడం బెటరా లేకపోతే ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మైండ్ కూడా బెటరా? డిబీ స్లాబ్స్ ఫండమెంటల్స్ పరంగా చూస్తే స్ట్రాంగ్గా ఉన్న కౌంటర్ అండి. మీరు 2-3 years హొరైజన్తో అంటున్నారు కాబట్టి మీరు హోల్డ్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇస్తాయి. డిబీ స్లాబ్స్ కంటే కూడా డాక్టర్ రెడ్డీస్లో ఇప్పుడు కొద్దిగా మూమెంటం కనిపిస్తుంది. డాక్టర్ రెడ్డీస్ లాంటి స్టాక్స్ కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. అండి నమస్తే అనిల్ గారు. నమస్తే, చెప్పండి. ముక్తాడ్స్ 70లో ఎంటర్ చేస్తాం సార్. 1 year పీరియడ్కి
ఏ స్టాక్ అండి? ముక్తా ఆర్ట్స్ అండి. ముక్తా. ఓకే. దీనికి స్టేటస్ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది సార్? 72లో కొన్నారా? 70 అండి. 70లో కొన్నారు. అవునండి. యా, ముక్తా ఆర్ట్స్ ఫండమెంటల్గా అంత ఎంకరేజింగ్గా కనిపించట్లేదు. కాకపోతే ఈ మధ్య కాలంలో లాస్ట్ వీక్ బాగా పెరిగింది అనమాట. 54 లెవెల్స్ నుంచి పెరిగింది, 79 దాకా పెరిగింది అనమాట. ఇక్కడ చిన్న కరెక్షన్ కనిపిస్తుంది. సో మీరు వెయిట్ చేయండి, నెక్స్ట్ వీక్ వరకు వెయిట్ చేసి మళ్ళీ 79 రేంజ్కి వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ కావడానికి ప్రయత్నించండి. ముక్తా ఆర్ట్స్ కంటే కూడా మీడియాలో మంచి స్టాక్స్ ఉన్నాయి. TV18 ఒకటి స్పట్ కనిపిస్తుంది, TV18 బై చేయండి, 50 దాకా వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. రైట్, నెక్స్ట్ రామశంకర్ గారు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి రామశంకర్ గారు. మేడం, ఈ జియోజిత్ హెచ్బి పారిబాస్ అనేది లాంగ్ టర్మ్ బాగుంటుంది అని అంటున్నారు ఒకటి. ఫెడరల్ గ్లోబల్ ఇండస్ట్రీస్ ఓకే సెంటిమెంట్. ఓకే. ఇక జియోజిత్ పారిబాస్ అంత ఫండమెంటల్గా అంత స్ట్రాంగ్గా ఏం కనిపించట్లేదండి. కాకపోతే ఈ మధ్య కాలంలో ఒక ర్యాలీ వచ్చింది, లోయర్ లెవెల్ నుంచి బాగా పెరిగిందనమాట. 27 లెవెల్స్ నుంచి 39 దాకా పెరిగింది. ఇక్కడ ఒక కరెక్షన్ రావడానికి ఛాన్స్ ఉంది. సో మీరు ప్రాఫిట్ బుకింగ్ ఛాన్స్ ఉందన్నమాట ఇక్కడ. సో మీరు జియోజిత్ పారిబాస్ కంటే కూడా ఫైనాన్షియల్ NBFC కంపెనీస్లో మంచి ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్నటువంటి కౌంటర్స్ ఉన్నాయి. సో మైక్రో లెండింగ్ కంపెనీస్, SKS మైక్రో ఫైనాన్స్ లాంటి కంపెనీస్లో బై చేస్తే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. జియోజిత్ పారిబాస్ లాంగ్ టర్మ్లో అంత పెద్ద ఎంకరేజింగ్గా కనిపించట్లేదు. నెక్స్ట్ గోపి హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. గోపి గారు చెప్పండి. మేడం, స్టాక్ మార్కెట్లో మహారాజా గ్యాస్ ఇస్తారు మేడం. గోపి గారు మళ్ళీ మీ క్వశ్చన్ రిపీట్ చేయరా? మహారాజా గ్యాస్ స్టాక్ ఎక్స్చేంజ్. ఓకే. మహానగర్ గ్యాస్, ఇవాళ లిస్ట్ కాబోతుంది మహానగర్ గ్యాస్. మహానగర్ గ్యాస్ ఆల్రెడీ లిస్టింగ్ అనేటువంటి ఇంద్రప్రస్థ గ్యాస్తో చూసుకుంటే మహానగర్ గ్యాస్ వాల్యుయేషన్స్ చాలా బాగున్నాయి. సో ఇంద్రప్రస్థ గ్యాస్ 600 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. సో మహానగర్ గ్యాస్ ఇవాళ మంచి గ్యాప్ అప్తో ఓపెన్ కావచ్చు. సో మీరు బై చేయదలుచుకుంటే చేయొచ్చు, 600 లెవెల్ వరకు వెళ్ళొచ్చు 1 ఇయర్ టర్మ్లో, 1 ఇయర్ హోరైజన్లో. ఓకే. నెక్స్ట్ పట్టాభి గారు కర్ణాటక నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి. మందార ఇండస్ట్రీస్ బాగా డౌన్ ఉంది మేడం. అనిల్ గారు. యా, మంతనా ఇండస్ట్రీస్ బై చేశారా మీరు, చేద్దాం అనుకుంటున్నారా? చేద్దాం అనుకుంటున్నాం. మంతనా ఇండస్ట్రీస్ అంతా ఏదో మన రెగ్యులేటరీ సమ్ ఇష్యూస్ ఉన్నట్టున్నాయి కంపెనీస్లో. ఈ మధ్యకాలంలో బాగా షార్ప్గా ఫాలో అయింది. సో ఇది ఇంతకంటే టెక్స్టైల్ స్టాక్స్లో ఎందుకంటే మంచి స్టాక్స్ ఉన్నాయి, మీరు దీన్ని అవాయిడ్ చేయడమే బెటరు. టెక్స్టైల్స్లో లార్జ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్లో, మిడ్ క్యాప్స్లో కూడా మంచి స్టాక్స్ ఉన్నాయి మీకు. సో అటువంటి స్టాక్స్ బై చేయండి, మంతనా అవాయిడ్ చేయండి. రైట్. రామ్ ప్రకాష్ గారు, మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే జనరల్లీ లాస్ట్ టైం మనం చాలా రకాల మ్యూచువల్ ఫండ్స్ గురించి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. అసలు బేసిక్గా మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే ఒక పోర్ట్ఫోలియో మెయింటైన్ చేయాలి అంటే జనరల్లీ ఏ సెక్టార్స్ అంటే ఏ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా మేనేజ్ చేయాలంటారు? ప్రైమరీ ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ అసెట్ అలొకేషన్ ఒకటి గుర్తుంచుకోవాలండి. ఎప్పుడైనా మీ రిస్క్ ప్రొఫైల్ ఏంటి, మీ రిటర్న్స్ ఎక్స్పెక్టేషన్స్ అనేది ఒకటి తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత దానికి ఒక కోర్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేయొచ్చు. అంటే స్టార్టింగ్ విత్ డెట్, ఒక షార్ట్ టర్మ్ రిక్వైర్మెంట్స్ ఉంటే మీకు షార్ట్ టర్మ్ డెట్ ఆర్ లిక్విడ్ ఫండ్స్, తర్వాత లాంగ్ టర్మ్ మీరు రిస్క్ తీసుకున్న వాళ్ళకు ఈక్విటీలో పెట్టవచ్చు. సో అదే మాదిరిగా ఈక్విటీస్లో కూడా కోర్ పోర్ట్ఫోలియో ఏంటంటే డైవర్సిఫైడ్ ఫండ్స్, లార్జ్ క్యాప్ ఫండ్స్ ఆర్ మల్టీ క్యాప్ ఫండ్స్ ఎంచుకున్న తర్వాత కొంచెం రిస్క్ ఎక్కువ తీసుకోవాలనుకుంటే సెక్టోరల్ ఫండ్స్ తీసుకోవచ్చు. బట్ ప్రైమర్లీ యూ షుడ్ లుక్ అట్ మీ రిస్క్ ప్రొఫైల్ ఏంటి, మీ రిటర్న్స్ ఎక్స్పెక్టేషన్స్ అనేది ఒక గ్రహించిన తర్వాత పోర్ట్ఫోలియోస్ మీరు బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే అండి. నెక్స్ట్ కాల్ చూద్దాం. సత్యనారాయణ గారు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. సత్యనారాయణ గారు, స్టాక్ ఏంటండి? ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేయరా? మీ వాయిస్ క్లియర్గా లేదండి. స్క్రిప్ట్ కోడ్ ఏమన్నా ఐడియా ఉందా మీకు? ఇన్సూరెన్స్ రిలేటెడ్ క్వశ్చన్. టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్. ఓకే.
సారీ అండి, మీ వాయిస్ క్లియర్గా లేదు, లైన్ కట్ అయినట్లయింది. మీరు మెయిల్ చేయండి బెటర్, మేము మెయిల్లో మీకు రిప్లై ఇస్తాం. నెక్స్ట్ కాలర్ వినీత గారు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. చెప్పండి వినీత గారు. వేదాంత ఈ రేట్లో బై చేయొచ్చా? ఓకే, వేదాంత. యా, మీరు ట్రేడింగ్ కోసం అండి? అవునండి, షార్ట్ టర్మ్ ట్రేడింగ్. షార్ట్ టర్మ్కి. యా, వేదాంత టెక్నికల్గా చూస్తే పాజిటివ్గా కనిపిస్తుంది. నిన్న 3.6% పెరిగింది. ఇక్కడ నుంచి ఫర్దర్గా పెరగడానికి అవకాశం ఉంది. 147 రేంజ్లో రెసిస్టేషన్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. సో అక్కడ వరకు పెరిగే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. మీరు నిన్నటి లోస్ని స్టాప్ లాస్గా పెట్టుకొని ట్రేడ్ చేయొచ్చు. నెక్స్ట్ కాల్ అనిల్ గారు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. హలో అనిల్ గారు చెప్పండి. మేడం, నా దగ్గర వచ్చేసి ఒక 10 lakhs ఉన్నది. ఒక 15 years లో నాకు ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఫినిషింగ్ రావాలి అంటే ఇలా ఒక 70,000 80,000 ఎందులో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది? ఓకే, 10 lakhs మీకు 15 yearsలో. యా అనిల్ గారు చెప్పండి. రామప్రకాష్ గారు. 10 lakhs వారికి కావాల్సింది ఏంటంటే ఒక 15 yearsలో ఒక సఫిషియంట్ కార్పస్, అంటే ఒక మంత్లీ ఒక 70,000 80,000, అంటే ఆల్మోస్ట్ మీరు ఇన్ఫ్లేషన్ అవన్నీ తీసుకున్నా కూడా యూ షుడ్ బి లుకింగ్ అట్లీస్ట్ 70 lakhs వరకు పెరగాలి. దట్ ఈస్ ఆల్మోస్ట్ 6 times. సో యూ క్యాన్ లుక్ అట్ ఇన్వెస్టింగ్ ఇంటూ పార్ట్ అమౌంట్ ఇంటూ ఎక్విటీ అండ్ పార్ట్ అమౌంట్ ఇంటూ డెట్ అండి. ఒక చూసుకున్న తర్వాత ఒక దీర్ఘకాలికంగా మీరు మీ రిస్క్ ప్రొఫైల్ మీద పంపిన తర్వాత మెయిల్ ద్వారా మీకు వీ కెన్ గివ్ యూ అ డీటెయిల్డ్ రిప్లై ఆన్ ఫైనాన్షియల్ ప్లాన్ హౌ ఇట్ కెన్ బి డన్. బట్ అదర్వైజ్ 15 years is a good term. It's a good amount to start off with. We can do a good plan for you. రైట్, నెక్స్ట్ శ్రీనివాస్ గారు తిరుపతి నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అనిల్ గారు. గుడ్ మార్నింగ్, చెప్పండి. స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ హోల్డ్ చేసుకోవచ్చండి లేకపోతే? యా, స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ 105 రూపీస్ దగ్గర ఉంది. అయితే టెక్నికల్గా చూస్తే అంత ఫండమెంటల్గా చూస్తే అంత స్ట్రాంగ్గా ఏం కనిపించట్లేదు. లో లెవెల్ నుంచి అంటే ఫిబ్రవరి లో 72 నుంచి కొద్దిగా ఇంప్రూవ్ అయింది. సో ఫర్దర్గా ఇక్కడ నుంచి ఒక ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. వీటిలో కంటే మీరు ఇప్పుడు ప్రస్తుతం లైమ్లైట్లో ఉన్నటువంటి సెక్టర్స్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫెర్టిలైజర్స్ అండ్ అగ్రోకెమికల్స్ కొద్దిగా స్పట్ చూపిస్తున్నాయి. ఫెర్టిలైజర్స్లో జిఎన్ఎఫ్సి లాంటి స్టాక్స్, అదేవిధంగా దీపక్ ఫెర్టిలైజర్స్ లాంటి స్టాక్స్ ఉన్నాయి. అదేవిధంగా పుష్కర్ కెమికల్స్ లాంటి చిన్న స్టాక్స్ కూడా ఉన్నాయి. సో అటువంటి స్టాక్స్లో బై చేస్తే మీకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. రైట్, నెక్స్ట్ రవి వర్మ నెల్లూరు నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి. మిడ్ క్యాప్ ఐసిఐసిఐ ప్రొడక్ట్స్ లైవ్ వాల్యూ డిస్కౌంట్ యాక్సిస్ లాంగ్ టర్మ్ ఉంటుంది. ఎస్ఐపి ఎన్ని సంవత్సరాలు? ఓకే, ఈ 3 ఫండ్స్ కూడా మంచి ఫండ్స్ అంటే కంటిన్యూ చేయండి. అట్లీస్ట్ మినిమం 5 to 10 years టైం ఫ్రేమ్లో మీరు కంటిన్యూ చేస్తే బాగుంటుంది. యూటీఐ మిడ్ క్యాప్ అంటే మిడ్ క్యాప్ స్పేస్లో మీరు తీసుకున్నారు. ఇట్స్ అ గుడ్ ఫండ్. అదే వాల్యూ డిస్కవరీ ఫండ్, ఇది మల్టీ క్యాప్ ఫండ్, కంటిన్యూ చేయండి. సో వేరే ఫండ్ ఏదైతే చెప్పారో అది కూడా కంటిన్యూ చేయండి. యాక్సెస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్, కానీ ఇట్స్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్ 3 years లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. సో లంసమ్ పెట్టుకున్న తర్వాత బాగుంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ ఎస్ఐపి. బట్ ఎందుకంటే ఎవ్రీ ఎస్ఐపి ఏదైతే మంత్లీ చేస్తారో ఆర్ క్వార్టర్లీ చేస్తారో అది రోలింగ్ ఓవర్ 3 years లాక్-ఇన్ ఉంటుంది. బట్ 3 కూడా మంచి ఫండ్స్. రైట్, నెక్స్ట్ రమేష్ గారు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి రమేష్ గారు. గవర్నమెంట్ ప్రాపర్టీ తీసుకుందాం అనుకుంటున్నానండి. నా పోర్ట్ఫోలియోలో అక్కడ రియల్ ఎస్టేట్ స్టాక్స్ ఏం లేవండి. మరి అందుకని అడ్వైస్ చేయమని అసలు ఉంచుకోవచ్చు అంటారా వద్దంటారా? ఏ స్టాక్ అండి? గోడ్రేజ్ ప్రాపర్టీస్ మంచి స్టాక్ అండి. మీరు హోల్డ్ చేయొచ్చు ఈ స్టాక్ని. ప్రస్తుతం 363 రూపీస్లో ఉంది. ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ కంపెనీ. సో రియల్ ఎస్టేట్ బిల్ కూడా పాస్ అయింది కాబట్టి ఇటువంటి లార్జ్ క్యాప్ రియల్ ఎస్టేట్ కంపెనీస్కి మంచి న్యూస్ అనమాట. సో ఫర్దర్గా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. గోడ్రేజ్ ప్రాపర్టీస్ మీరు హోల్డ్ చేసుకోవచ్చు, మంచి రిటర్న్స్ వస్తాయి ఫర్దర్గా 1 to 3 yearsలో. రైట్, నెక్స్ట్ పద్మనాభం గారు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే సార్. చెప్పండి. నేను సూపర్ హౌస్ 225 రూపాయల్లో కొన్నాను. అది రావాలంటే ఎంత రోజులు పడుతుంది? యా, సూపర్ హౌస్ మీకు గతంలో కూడా చెప్పాము. సూపర్ హౌస్ అంత లిక్విడిటీ లేనటువంటి స్టాక్ అండి. ఈ మధ్య కాలంలో కొద్దిగా స్పాట్ కనిపిస్తుంది. ఓన్లీ బీఎస్సీలో ట్రేడ్ అవుతున్నటువంటి కంపెనీ, లెదర్ ప్రొడక్ట్స్ తయారు చేసే కంపెనీ. 155 రూపీస్లో ఉంది. అయితే దీంట్లో ఇంకా మొమెంటం మనకు కనిపించట్లేదు. ఎప్పుడైతే వాల్యూమ్స్ జంప్ అవుతాయో అప్పుడు యాక్షన్ కనిపించే అవకాశం ఉంటుంది. ఫండమెంటల్స్ ఓకే, కాకపోతే మీరు లెదర్ ప్రొడక్ట్స్లో ఎంతకంటే మంచి స్ట్రాంగ్ కంపెనీస్ ఉన్నాయి. రిలాక్సో కానీ
లిబర్టీ ఫుట్వేర్ కానీ ఇటువంటి స్టాక్స్లో బై చేస్తే మీకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సూపర్ హౌస్ నుంచి మీ ప్రైస్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయ్యి మంచి ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి. నెక్స్ట్ కాలర్ మురళి గారు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి మురళి గారు. రిలయన్స్ ఈ మంత్ ఫ్యూచర్స్ ఎలా ఉంటుంది మేడం, తీసుకోవచ్చా బయింగ్ సైడ్? ఓకే అండి, రిలయన్స్ అండ్ ఎస్బీఐ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్ గురించి అడుగుతుంది. ఎస్బీఐ ఫర్దర్గా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం 219 లెవెల్స్లో ఉంది. ఇక్కడ నుంచి పెరగడానికి ఛాన్స్ ఉంది. 221 వరకు పెరిగే అవకాశం ఉంటుంది షార్ట్ టర్మ్లో. సో మీరు నిన్నటి లోస్ని స్టాప్ లాస్గా పెట్టుకొని ట్రేడ్ చేయొచ్చు. నెక్స్ట్ రాఘవేందర్ బెంగళూరు నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి. ఫెస్ కార్ప్ ఐపీఓ వచ్చింది కదండి, అది ఎలా ఉంటుంది? ప్లస్ సెకండ్ థింగ్, నేను 4 months బ్యాక్ 5 lakhs పోర్ట్ఫోలియో ఓపెన్ చేశాను. సో ఇప్పుడు 25% ప్రాఫిట్లో ఉంది. సో జనరల్గా ఎంతవరకు మనం హోల్డ్ చేసుకోవచ్చు, ఎప్పుడు ఎగ్జిట్ కావాలి అనేది తెలుసుకోవాలండి. పోర్ట్ఫోలియో అది క్వెస్ కార్ప్ ఐపీఓ మీరు చేసి ఉంటే దాదాపు 3 times ఇప్పటి వరకు ఓవర్ సబ్స్క్రిప్షన్ వచ్చింది. 310 to 317 రూపీస్ ప్రైస్ రేంజ్తో ఐపీఓకి వచ్చిందనమాట. మన గతంలో వచ్చిన టీమ్ లీజ్ కూడా మంచి సక్సెస్ అయిందనమాట. ఐపీఓ సేమ్ సెగ్మెంట్, మ్యాన్ పవర్ కంపెనీ అనమాట. సో టీమ్ లీజ్ లాగానే ఇది కూడా సక్సెస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో వచ్చిన ఐపీఓస్ అన్ని కూడా మంచి బాగా సక్సెస్ అయ్యాయి, ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్స్ ఇచ్చాయి. సో క్వెస్ కార్ప్ కూడా అదే రేంజ్లో మన రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది, మీరు అప్లై చేయొచ్చు. ఓకే అనిల్ గారు, ఇవాళ స్టాక్ సజెషన్స్ ఎస్పెషల్లీ మెయిల్స్లో కూడా మనం చూస్తే షార్ట్ టర్మ్ కోసం డెరివేటివ్స్ అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో తీసుకోవడానికి కూడా చాలామంది మెయిల్స్ పంపించారు. సో వాటి సజెషన్. ఇవాళ డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ మంచి స్పాట్ చూపించే అవకాశం కనిపిస్తుంది. సో డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ న్యూస్లో ఉందన్నమాట. వాళ్ళు ఒక క్యాన్సర్ డ్రగ్ కోసం, ఇంజెక్షన్ రూపంలో ఉన్నటువంటి డ్రగ్ కోసం ఓరల్గా క్యాప్సిల్స్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. అది ఫైనల్ స్టేజ్లో ఉన్నట్టు మనకు న్యూస్ వచ్చింది. సో అది పొటెన్షియల్ మార్కెట్ వచ్చి $35 billion ఉంటుందని ఊహిస్తున్నారు. సో దానివల్ల మా కంపెనీకి మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ 3383 దగ్గర ఉంది ప్రస్తుతం. నిన్న 3% పెరిగింది. 3300 స్టాప్ లాస్తో 3500 టార్గెట్ కోసం బై చేసుకోవచ్చు. 4000 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది నియర్ టర్మ్లో. అదేవిధంగా ఎల్ఎన్టీకి కూడా మంచి 4500 crores ఆర్డర్ ఇండియన్ మిలిటరీ నుంచి రాబోతుందన్న న్యూస్ ఉంది. సో 100 ఆర్టిలరీ గన్స్ కోసం మిలిటరీ నుంచి ఆర్డర్ రాబోతుంది అన్న న్యూస్ ఉంది. సో దానివల్ల ఈ స్టాక్లో కూడా మూమెంటం కనిపించే అవకాశం ఉంది. ఎల్ఎన్టీ అండ్ డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ ఇవాళ స్పాట్ కనిపించే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా టాటా కెమికల్స్ ఒకటి నిన్న 431లో క్లోజ్ అయింది. 421 స్టాప్ లాస్తో 441 టార్గెట్ కోసం బై చేసుకోవచ్చు టాటా కెమికల్స్. ఎందుకంటే ఫెర్టిలైజర్ స్టాక్స్ అన్ని స్ట్రెంత్ చూపిస్తున్నాయి కాబట్టి టాటా కెమికల్స్, కోరమండల్ ఫెర్టిలైజర్స్ లాంటి స్టాక్స్లో మూమెంటం ఉండే అవకాశం ఉంది. సో టాటా కెమికల్స్ అండ్ కోరమండల్ ఫెర్టిలైజర్స్ రెండు బై చేయొచ్చు ప్రస్తుత ప్రైస్లో. రైట్, ఇవాళ జరిగిన డిస్కషన్లో మీ హోల్డింగ్స్ ఏమైనా ఉన్నాయా అనిల్ గారు? థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ ప్రకాష్ గారు. ఇది వాళ్ళ బిజినెస్ ప్లస్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీట్ చూద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ HMTV.